Hey guys, welcome back to my YouTube channel. So ఇవాళ ఇంకొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. అది ఏంటి అంటే సదర్లాండ్ వాళ్ళు అసోసియేట్ రోల్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా మంచి రోలే. కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఫ్రెషర్ అయినా పర్లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే వర్క్ ఎలా ఉంటుంది, ఏం చేయాలనే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా, అంతే. అండ్ కమింగ్ టు ద ప్యాకేజ్ 2 to 2.5 lakh per annum. అయితే కంప్లీట్గా రిమోట్ లొకేషన్ని. అండ్ కమింగ్ టు ద జాబ్ రీసెంట్గానే స్పాట్ అయింది, 2 days agoనే స్పాట్ అయింది ఇది. కానీ ఓపెనింగ్స్ 50 ఉన్నాయి, అప్లికెంట్స్ అయితే చాలా ఉన్నాయి, 5000 అబోవ్ ఉన్నాయి. పర్లేదు, అప్లై చేయండి, లక్ ఉంటే ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. అండ్ కమింగ్ టు ద జాబ్ హైలైట్స్, గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి విత్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ ఆల్సో మీకైతే ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ ఇక్కడ కస్టమర్స్ క్వరీస్ని అయితే హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఎందులో హ్యాండిల్ చేస్తూ ఉండాలి అంటే చాట్స్, ఈమెయిల్స్లో వాళ్ళ క్వరీస్ని అయితే హ్యాండిల్ చేస్తూ ఉండాలి, వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ కోఆర్డినేట్ అవుతూ ఉండాలి టీమ్ మెంబర్స్తోని. And coming to the job description, greetings from the Sutherland Global Services. We are hiring for international on-voice process. ఇదైతే నాన్ వాయిస్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. అండ్ షిఫ్ట్ చూస్తే రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, 2 days వీక్ ఆఫ్ ఉంటుంది, స్ప్లిట్టింగ్ ఉంటుంది రొటేషనల్ మీకు. అండ్ కమింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది ఇక్కడ మెన్షన్ చేశారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని. నోటీస్ ఏముందంటే ఇక్కడ ఇమీడియట్ జాయినర్సే కావాలి వాళ్ళకి. మీకైతే ఇమీడియట్ అవైలబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి. ఆల్రెడీ మనం రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకున్నాం కదా జాబ్ గురించి, చాట్ త్రూ, ఈమెయిల్ త్రూ వాళ్ళ క్వరీస్ని అయితే హ్యాండిల్ చేస్తూ ఉండాలి అని. అండ్ ఇక్కడ టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి కస్టమర్ క్వరీస్కి. అండ్ వాళ్ళ కస్టమర్ క్వరీస్ని కూడా రిజాల్వ్ చేస్తూ ఉండాలి. టీమ్ మెంబర్స్తో అయితే వర్క్ చేస్తూ ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి. అండ్ కమింగ్ టు ద ఇదంతా స్కిల్స్ అయితే ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, యాక్టివ్ లిజనింగ్ ఉండాలి. అండ్ మీకైతే క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు విత్ ప్రాపర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్. అండ్ ఈ జాబ్ అయితే అర్థమైంది కదా. డిస్క్రిప్షన్, కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసేయండి. థ్యాంక్ యూ.